చాలా బాగుంటుంది. మీరు ముందుగా మన ఇంటి వంటకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు చాంకూరతో ఒక డిఫరెంట్ ఐటెం చూపించాలని మీకు అనుకుంటున్నాను. ఎప్పుడు పులుసులు పెట్టుకుంటాం, కూరలు వండుకుంటాం, కానీ ఇలా చేస్తే బాగుంటుంది అని అనిపించింది. క్లీన్ చెక్కు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి చెక్కు తీసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి కొంచెం పెద్దయే ఎంచుకోండి. ఎందుకంటే చిన్న చిన్నవి అయితే మనం చెక్కు తీయడానికి చాలా కష్టం కాబట్టి కొంచెం పెద్ద సైజు ఈ దుంపలు తీసుకుంటే ఈజీగా చెక్కుకోవడానికి బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ ఉప్పు, చింతపండు, పసుపు వేసి వీటిని రోట్లో కొంచెం అటు ఇటుగా దంచుకొని పక్కన పెట్టుకొని చూడండి. ఇది రోట్లో కొంచెం చిన్న చిన్న ముక్కలు ఇలా దంచుకున్నాను. మూత పెట్టి ఒక 2 గంటలు పక్కన పెట్టుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర. ఇవి పోపు దినుసులు. దీంట్లో మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, కాస్త ఇంగువ. ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ఇవన్నీ కలిపి పెట్టుకోవాలి. పచ్చడి అని మీతో చెప్పలేదు, ఎందుకంటే ఇది చేసేటప్పుడు చాంకూర పచ్చడి అన్నట్టు అనిపిస్తుంది కదా, అందుకనే చెప్పలేదు. మీరు చూసిన తర్వాత మీకు ఇష్టపడతారని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి.